ప్రజానీకానికి ఆదర్శంగా జీవిత పర్యంతం నిలిచినటువంటి పొల్లా వెంకయ్య గారు అప్పుడు చేస్తే గత 9 సంవత్సరాల చివరి కాలంలో ఆయన కుమారుడైనటువంటి డాక్టర్ పొల్లా రాజమోహన్ గారు, ఇందాక నేను 10 మంది పెద్దల యొక్క పేర్లు తెలివాను. ఆ పెద్దలు 10 మంది పెద్దలే కాకుండా న్యాయవాదుల్ని, వైద్యుల్ని, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వారిని, చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్నటువంటి రైతాంగ నాయకులందరినీ కూడా సమీకరించి ఒక శాంతియుతంగా, ఆదర్శప్రాయంగా, రూపాయి ఆస్తి నష్టం కలిగించకుండా అద్భుతమైనటువంటి శాంతియుతమైనటువంటి ఆందోళన చేసి ఈ కార్యక్రమానికి ప్రాణం పోస్తే వడ్డే శోభనాథేశ్వరరావు లాంటి వారు ఆయనకు చేయూతగా ఉండి, దీనికి ఈ ప్రభుత్వం దగ్గర నిధులు లేకుండా ఉండింటే 2,70,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉందని చెప్పుకునేటటువంటి ఈ దివాళా కోరు ప్రభుత్వం యొక్క చేతగానితనాన్ని, చేత కాకపోతే నబార్డు లాంటి వ్యవస్థ నుంచి అతి తక్కువ వడ్డీకి 270 కోట్ల రూపాయలు ఇప్పించే దానికోసం ఒక నిర్ణయం తీసుకుంటే, ఇవాళ ఒక ఉత్తరం రాసే పని అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తరం రాసినట్లయితే గుంటూరు ఛానల్ అనేటువంటిది పర్సూరు దాకా పొడిగించడం ద్వారా 50,000 ఎకరాలకి సాగునీరు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి అన్ని గ్రామాల వారికి సాగునీరు కూడా లభించేటటువంటి పరిస్థితుంది. మరి దానికి ఆ ప్రకారమైనటువంటి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేటటువంటి రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల యొక్క ఉపాధి అవకాశాలు పెంచేటటువంటి, సాధారణ ప్రజానికి కూడా తాగునీరు ఇచ్చేటటువంటి ఈ మంచి కార్యక్రమం చేయడానికి 9 సంవత్సరాల చిల్లర కాలము వీళ్ళు కాలాన్ని వృధా చేశారంటే, మేము ఇంత గొప్పలం, మేము అంత గొప్పలం అని చెప్పుకునేటటువంటి ఈ దివాళా కోరళ్ళు ఒక పని చేయడానికి ఎంత వ్యవధి కావాలి? మాకు ఒంగోలులో 200 ఎత్తిపోతల పథకాల ద్వారా 70,000 ఎకరాలకు నీరు ఇవ్వడానికి